హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెన్నెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో 20 సంవత్సరాల అనుభవం ఉన్న స్వీట్ షాప్ మాస్టర్ చెప్పిన బూందీని పర్ఫెక్ట్ కొలతలతోటి మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ ఒక్క వీడియో చాలు, ఫస్ట్ టైం బూందీ ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసేయచ్చు. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా స్వీట్ షాప్ స్టైల్లో బూందీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం ఈ బూందీ పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి ఇలా ఒక జల్లెన్ని పెట్టుకొని ఇందులోకి 2 కప్పుల శనగపిండిని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి అరకప్పు కంటే కొంచెం తక్కువగా బియ్యం పిండిని వేసుకోవాలి. ఇలా కొంచెం బియ్యం పిండిని వేసుకోవడం వల్ల బూందీ మనకి కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి అన్నమాట. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఉప్పుని, 1/2 టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసేసుకొని ఈ పిండి అంతా కూడా జల్లించుకోండి. ఖచ్చితంగా మీరు ఇలా శనగపిండిని అలాగే బియ్యం పిండిని జల్లించుకొనే తీసుకోవాలి. అప్పుడే మీకు బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఈ విధంగా పిండి అంతా కూడా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ విస్కర్తో కానీ లేదంటే ఏదైనా ఒక స్పూన్తో కానీ ఈ పిండిని ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. అలాగే నీళ్ళని ఒకేసారి వేసుకోకుండా కొంచెం నీళ్ళని వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక నేను తీసుకున్న 2 కప్పుల శనగపిండికి అయితే నాకు 1.5 కప్పు నీళ్ళు అయితే పట్టినాయి అనమాట. మీకు కూడా ఇన్నే నీళ్లు పట్టాలని ఏమీ లేదు. మీరు తీసుకున్న శనగపిండి క్వాలిటీని బట్టి ఆధారపడి ఉంటుంది. సుమారుగా 1.5 నుంచి 2 కప్పుల నీళ్ళ వరకు పట్టొచ్చు అనమాట. చూసుకుంటూ కొంచెం నీళ్ళని వేసుకుంటూ పిండిని నేను ఇక్కడ మీకు వీడియోలో దగ్గరగా చూపిస్తున్నాను, చూసారా? ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. ఇంతకన్నా గట్టిగా ప్రిపేర్ చేసుకున్నా కానీ ఇంతకన్నా లూజ్గా ప్రిపేర్ చేసుకున్నా కానీ మీకు బూందీ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట. ఉండలుగా వచ్చేస్తుంది. నెక్స్ట్ స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకొని నూనెని హై ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోండి. చూసారా, బూందీ వేసుకోవడానికి ఇలా బూందీ గరిట సపరేట్గా ఉంటుంది అనమాట. ఒకవేళ మీ దగ్గర బూందీ గరిట లేదనుకోండి, ఇలా చిల్లల గరిటలు అయితే అందరి ఇంట్లో ఉంటాయి కదా, ఈ గరిటతో కూడా మీరు బూందీ వేసుకోవచ్చు. లేదంటే జాలి గిన్నెతో కూడా బూందీ వేసుకోవచ్చు. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాంతో బూందీని వేసుకోండి. సో నూనె బాగా కాగిన తర్వాత ఇలా కొద్దిగా పిండిని వేలుతో తీసుకొని నూనెలోకి వదిలి చూడండి. చూసారా, ఇలా వెంటనే పైకి తేలింది అనుకోండి, నూనె బాగా కాగినట్లు అర్థం అనమాట. ఇలా కాగిన తర్వాతే మనం బూందీని వేసుకోవాలి. సో నూనె ఇలా బాగా కాగిన తర్వాత ఇప్పుడు ఈ నూనె మీద కొంచెం దగ్గరగానే ఈ బూందీ గరిటెను పెట్టేసుకొని 1 నుంచి 2 గరిటెల వరకు ఈ పిండిని వేసుకోండి. మీరు పెట్టుకున్న కడాయి సైజుకి తగ్గట్టుగా చూసుకొని బూందీని ఎక్కువగా వేసుకోవద్దు, నూనెలో కొంచెం ఫ్రీగా ఉండే విధంగానే వేసుకోండి. మరి ఎక్కువ వేసేసారనుకోండి ఒకదానికొకటి అతుక్కొని ముద్దలాగా వచ్చేస్తాయి అనమాట. అందుకని కడాయికి ఫ్రీగా ఈ విధంగా సరిపోయే విధంగా బూందీని వేసుకోవాలి. పిండిని నూనెలో వేసిన వెంటనే చూసారా, ముత్యాల్లాగా ఎంత చక్కగా పైకి తేలుతుందో. ఇదంతా కూడా మనం పిండి కలుపుకోవడంలోనే ఉంటుంది అనమాట. పిండిని పర్ఫెక్ట్గా కలుపుకుంటే మీకు కూడా ఇదే విధంగా చక్కగా రౌండ్గా బూందీ వస్తాయి అనమాట. సో ఈ బూందీని మీడియం టు హై ఫ్లేమ్లోనే కలుపుకుంటూ చక్కగా క్రిస్పీగా అయ్యి రంగు మారేంత వరకు వేయించుకోవాలి. మరి ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవద్దు. ఇవి వేగిన తర్వాత నూనెలో నుంచి తీసిన తర్వాత కూడా కొంచెం లైట్గా రంగు మారుతాయి అనమాట. అందుకని కొంచెం లైట్గా రంగు మారిన తర్వాతే వీటిని ఈ విధంగా ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. జాలి గరిటతో తీసుకున్నారంటే బూందీ చక్కగా అన్నీ కూడా నూనెలో నుంచి వచ్చేస్తాయి అనమాట. మీకు ఒకవేళ చిన్న బూందీ ఏమైనా మిగిలిపోతే టీ స్టైనర్తో తీసుకున్నారంటే చక్కగా వచ్చేస్తుంది. సో ఈ విధంగా బూందీని వేసుకున్న తర్వాత రెండో వాయి బూందీ వేసేటప్పుడు ఖచ్చితంగా నూనెని మళ్ళీ కాగనివ్వాలన్నమాట. ఎందుకంటే ఈ బూందీ వేగేలోపు నూనె అనేది కొంచెం వేడి తగ్గుంటుంది. అప్పుడు బూందీ వేసుకున్నారంటే మీకు అంత పర్ఫెక్ట్గా రావన్నమాట. అందుకని నూనెని ఇంకొంచెం సేపు 1-2 నిమిషాల పాటు బాగా కాగనివ్వాలి. ఈలోపు ఈ బూందీ గరిటని వెనక భాగం అలాగే ముందు భాగం శుభ్రంగా క్లీన్ చేసేయండి. పిండి అనేది గరిటకి ఎక్స్ట్రా ఉందనుకోండి, మీరు బూందీ వేసేటప్పుడు రౌండ్ షేప్లో పడవన్నమాట. అందుకని ప్రతిసారి కూడా నూనె కాగేలోపు ఈ బూందీ గరిటని క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత బూందీని వేసేసుకొని అన్నిటిని కూడా చక్కగా మీడియం టు హై ఫ్లేమ్లోనే క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని ఇలా అంతా బూందీని కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. సో ఈ విధంగా బూందీ అంతా కూడా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇదే నూనెలోకి ఇలా ఒక జాలి గరిటెని పెట్టుకొని ఇందులోకి 1 కప్పు పల్లీలను వేసుకొని ఈ పల్లీలని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. పల్లీలు వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకొని వేయించుకుంటున్నాను నేను. మీకు జీడిపప్పు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. సో జీడిపప్పు కూడా వేగిన తర్వాత ఈ పల్లీలని అలాగే జీడిపప్పుని మనం ముందుగా వేయించుకున్న ఈ బూందీలోకి వేసేసుకోండి. అలాగే ఇదే నూనెలో కొంచెం కరివేపాకును కూడా వేసేసుకొని వేయించుకోండి. ఈ కరివేపాకును కూడా ఇందులోకి వేసేసుకొని ఇప్పుడే మనం అంటే బూందీ వేడిగా ఉన్నప్పుడే ఉప్పు కారం పట్టించాలి. చల్లారిన తర్వాత కనుక ఉప్పు కారం వేసారనుకోండి బూందీకి పట్టుకోదనమాట. అందుకని వేడిగా ఉన్నప్పుడు
ఉన్నప్పుడే మీ రుచికి సరిపడా ఉప్పుని అలాగే కారాన్ని వేసుకోండి. మీకు ఈ బూందీ అనేది స్వీట్ షాప్ స్టైల్లో కావాలి అంటే ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడిని కూడా వేసేసుకొని కలుపుకోండి. మీకు నచ్చితే ఇందులోనే కొద్దిగా కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బల్ని లైట్ గా నూనెలో ఫ్రై చేసుకొని వేసుకొని కూడా కలుపుకోవచ్చు. చెప్పాను కదా, వేడిగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా వేసుకొని కలుపుకోవాలి. అప్పుడే మీకు బూందీ అనేది ఉప్పు కారం పట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. చూసారా, బూందీని ఎంత సింపుల్ గా ప్రిపేర్ చేసేసుకోవచ్చో. ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా చేసేస్తారు. కాకపోతే పిండి కన్సిస్టెన్సీ మాత్రం పర్ఫెక్ట్ గా చెక్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మీరు బూందీని పర్ఫెక్ట్ గా వేయగలుగుతారు. సో చక్కగా ఇలా బూందీని ప్రిపేర్ చేసుకొని నెల రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. చూసారా బూందీ ఎంత క్రిస్పీగా ఉందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. పండగలకు కానీ లేదంటే నార్మల్ గా స్నాక్స్ కానీ ఈ విధంగా బూందీని ప్రిపేర్ చేసుకుని డబ్బాలో స్టోర్ చేసుకోండి. చాలా 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 రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్లో బూందీ లడ్డు రెసిపీ కూడా సూపర్ హిట్ అయింది, ఒకసారి చూసేయండి. థ్యాంక్ యూ.